హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్సు విన్ను వరల్డ్ ఛానల్. నేను మీకు నిత్య సత్యాలు, ఆణిముత్యాలు ఎంత బాగుంటాయో వినండి, చదువుతాను. ధనం కోసం కాదు, గుణం కోసం పాటుపడాలి. మాటలు ఖర్చు లేనివి కానీ విలువైనవి. నీలో లోపాలను గుర్తించు, పరుల మంచిని గమనించు. మనస్ఫూర్తిగా సేవ చేసేవారు ఎందరికో మార్గదర్శకులు అవుతారు. నేడు చదువుల్లో ర్యాంకులు, ప్రవర్తనలో బ్లాంకులు ఉంటున్నాయి. నేడు మానవాళిని నడిపిస్తున్నది నవగ్రహాలు కాదు, రాగద్వేషాలు. మనసు అలసిపోతే చిన్న పని కూడా ఎంతో శ్రమ అనిపిస్తుంది. మంచి ఆలోచన కలిగిన వేళే మంచి ముహూర్తం. ధనముతో వస్తువులను కొనగలము, మనశ్శాంతిని కొనలేము. జీవితం నిరాడంబరంగా, ఆశయాలు ఉన్నతంగా ఉండాలి. మంచి చేయలేకపోతే కనీసం చెడు చేయకుండా ఉండు. జీవన స్థాయి కాదు, జీవన సరళి గొప్పగా ఉండాలి. సమస్యను పెంచకు, ఆదిలోనే తుంచు. నీవు మేల్కొన్నప్పుడే నీవు నిద్రించిన సంగతి తెలుస్తుంది. ప్రతి మనిషి తనలో మానవత్వం ఎంత అని ప్రశ్నించుకోవాలి. ఎప్పటికీ తరగని మూలధనం మంచితనం. కసురుతూ మాట్లాడకు, విసుగుతో పనిచేయకు. ఆశయం స్పష్టంగా ఉంటే విజయం తప్పక వరిస్తుంది. మనస్సు నిర్మలంగా ఉండడమే శాంతి. సంతోషంతో ప్రతి పని చేసేవారికి కష్టసాధ్యం ఏమీ లేదు. అవినీతి, అన్యాయాలతో రాజీ పడడం కూడా నేరమే అనబడుతుంది. కోట్లకు అధిపతులైనను ఒక్క నిమిషం ఆయుష్ను కొనలేరు. అపకారికి ఉపకారం చేయడమే ఉత్తమ లక్షణం. అందరి మేలు కోరుకోవడమే మనకు మేలు. సత్యమనే సూర్యుడిని అసత్యమనే మేఘాలు కప్పజాలవు. లక్ష్య సాధనకు ప్రయత్నం ఆపకూడదు, వెనుతిరగకూడదు. ఆలోచనలు ఉన్నతమైతే ఆచరణ మహోన్నతమగును. అహంకారము పతనానికి మూలము. అందరినీ ఆదరించేవారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. లక్ష్యం లేని జీవితం గవ్వతో సమానం. సరళ స్వరూపులే సత్యస్వరూపులు. ఎంత కోల్పోయినప్పటికీ భవిష్యత్తు మిగిలే ఉంటుంది. ప్రచారం కన్నా ఆచరణ మిన్న. స్వార్థం అనర్థదాయకం. మనిషి తెలుసుకున్నది రవ్వంత, తెలుసుకోవలసినది కొండంత. తక్కువ మాట్లాడు, ఎక్కువ పనిచేయి. మనం దైవ సృష్టి, ధనం మానవ సృష్టి. త్యాగము అదృష్టమునకు ఆధారం. ధర్మము యొక్క నిజమైన అర్థం ధారణ అంటే ఆచరణలో పెట్టడం. పేరు ప్రతిష్టల త్యాగమే గొప్ప త్యాగం. మంచి ఆలోచనలు తరగని సంపదలు. మంచి ఆలోచనలు తరగని సంపదలు. మంచి పనులు వెంటనే చెయ్యి, కాలం నీకోసమే ఆగదు. మంచి పనులు వెంటనే చెయ్యి, కాలం నీకోసం ఆగదు. మనసుని అణచకు, మార్చుకో. విజయాన్ని ధనంతో కొనలేము, నిరంతర కృషితో సాధించగలము. మధుర స్వభావులే మహానుభావులు. మంచితనాన్ని మించిన సంపద లేదు. సేవించకు మద్యం, జీవితాన్ని చేయునది ఛిద్రం. ఎక్కువ కోరికలే సమస్యలకు మూలం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే ఉత్తమ లక్షణం. సహనం సముద్రం కన్నా పెద్దది. ఆవేశపూర్వక నిర్ణయాలు అనర్థాలను తెస్తాయి. ఆవేశం వివేకాన్ని నశింపజేస్తుంది. మనకు అవసరాలు గుర్తున్నంతగా సామర్థ్యాలు గుర్తుండవు. ఆనందం వస్తువుల్లో ఉండదు, మనసులో ఉంటుంది. ముఖస్థుతి నచ్చేవారికి ఉత్యుక్తి మాటలతోనే కడుపు నిండుతుంది. అసూయ గల హృదయం అశాంతికి నిలయం. ఔన్నత్యం సంపద వల్ల కాదు, సద్గుణాల వల్ల వస్తుంది. కల్లా కపటం లేని నవ్వే ఉత్తమ ఔషధం. పూలలోని సువాసన, మనిషిలోని యోగ్యత దాచితే దాగనివి. వ్యవస్థ మారాలంటే ముందుగా మనం మారాలి. నిద్రకు ఆలోచనకు పడదు.
నిద్రకు ఆలోచనకు పడదు. ఒకటి ఉంటే మరొకటి రాదు. ఔదార్యం గల హృదయమే అమూల్యమైన హృదయం. విజయంలో కన్నా విపత్తులోనే మనిషి గొప్పతనం తెలుస్తుంది. నీ విజయాన్ని ఆశించినట్లు ఇతరుల విజయాన్ని ఆకాంక్షించు. ఈరోజుటి మంచి పని రేపటికి శ్రీరామ రక్ష. నీ ప్రతిభ, నైపుణ్యం చెడుకు ఉపయోగిస్తే నష్టపోయేది నీవే. గొప్పతనం ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటుంది. పట్టుదల ఉంటే పడినా తిరిగి లేచి ముందుకు సాగవచ్చు. అధికార దుర్వినియోగం పెద్ద ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. మంచి పని ప్రతిదీ మొదట కష్టమనిపిస్తుంది. కష్టమేమిటో తెలిసిన వారికి సుఖం విలువ తెలుస్తుంది. దుర్బుద్ధి తాను నింపిన విషపాత్రను తానే త్రాగుతుంది. మనసులో కపటం లేకుండటమే గొప్ప ధర్మం. నవ్వుతూ చేసే చెడు పనుల ఫలితాలు, కష్టనష్టాలు, నిజాయితీయే నిజమైన సంపద. మనస్సాక్షి వద్దని చెప్పే పనులను ఎవరు చెప్పినా చేయకూడదు. తీయని మాటలే కాదు, తీయని మనసు కూడా ఉండాలి. కర్తవ్య పరాయణులు కష్ట నష్టాలు లెక్క చేయరు. మన ప్రవర్తనే మనకు స్నేహితుల్ని, శత్రువుల్ని తయారు చేస్తుంది. మనిషి కష్టకాలంలోనే గట్టిగా అవుతాడు. మితిమీరిన ఆశలే మోసాలకు కారణములు. మీ ఆలోచనలు మంచివైతే మీరు తప్పకుండా గొప్పవారే. మన అదృష్టం, దురదృష్టం మన చేతలలో ఉన్నాయి. స్వార్థంతో కూడిన స్నేహం శాశ్వతంగా ఉండదు. అప్పు సంతోషంతో ఆరంభమై వివాదాలతో ముగుస్తుంది. ఉన్నత శిఖరాలను నేలపైనే ప్రారంభమవుతాయి. ఉషోదయానికి ముందున్నది గాఢాంధకారం. కాలమో కెరటమో ఎవరి కోసమో ఆగవు. ఆశ పంజరం వంటిది. సంతృప్తి అనంతమైన ఆకాశం వంటిది. సద్గుణాలుంటే చాలదు, వాటిని మంచి పని కొరకు ఉపయోగించాలి. నీ అవసరాన్ని ఇతరులు అవకాశంగా మలుచుకుంటారు. సరళమైన స్వభావం అందమైన ఆభరణం. తప్పును సమర్థించటం అంటే తప్పు చేయడమే. తిట్టుకన్నా తిట్టాడన్న భావన ఎక్కువ బాధిస్తుంది. తెలియని దానిని తెలిసినట్లు నటించడం వలన నష్టం ఎక్కువ. వెలుగుతున్న దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. ఆశించే ముందు అందుకు కావలసిన అర్హతను సంపాదించుకో. తప్పు త్రోవ నడిచే నీ మనసు నీ శత్రువని తెలుసుకో. సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పడం మరువకు. మంచి పేరు ఉన్నవారికి మరణమే లేదు. అందరి మేలు కోరుకోవటమే మనకు మేలు. సుఖశాంతులు సంపదలో లేవు, సంతృప్తిలో ఉన్నవి. జీవితం ఒక విద్యాలయం. నేర్చుకోగలిగినంత నేర్చుకోవచ్చు. అహంకారం ఒంటరి వారిని చేస్తుంది. ఆత్మీయత అందరి వారిని చేస్తుంది. అహంకారం ఒంటరి వారిని చేస్తుంది. ఆత్మీయత అందరి వారిని చేస్తుంది. ధన్య జీవి లక్షణం ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయడం. శ్రమ లేకుండా జమ ఉండదు. కష్టపడకుండా సుఖం ఉండదు. ఈరోజు చేయాల్సింది రేపు చేద్దామనుకోవడం తప్పు. చిరునవ్వుకు ఖర్చు లేదు, దాని విలువ అమూల్యం. చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. సమాజానికి ఉపయోగపడేటట్లు నీ జీవితాన్ని మలచుకో. మనిషి పరిపూర్ణత సంపదతో కాదు, స్వభావంతో తెలుస్తుంది. ఉత్తములు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రకాశిస్తూనే ఉంటారు. కపటిని గౌరవించకు, కపటానికి తలవంచకు, కపటంతో జీవించకు. మంచి పనులు చేయటం కంటే చేస్తున్నట్లు నటించడం కష్టమైన పని. ఇతరుల మేలు కోరి చేసే పనులకు సార్థకత లభిస్తుంది. జీవితం నిరాడంబరంగా, ఆశయాలు ఉన్నతంగా ఉండాలి. అభిప్రాయాలను మార్చుకోని వ్యక్తి తనను తాను పరివర్తన చేసుకోలేడు. దానం చెయ్యాలంటే ధనం ఒక్కటే కాదు, దానగుణం కూడా ఉండాలి.
తీరిక, ఓపిక, ఉత్సాహము ఉంటే ఏ పని అయినా సాధ్యమే. మనం నిద్ర లేవకపోయినా సూర్యుడు ఉదయించకు మానడు. నిజాయితీ పరుడు అంతరాత్మ అంగీకరించని పనిని చేయలేడు. అశాంతికి మూలం స్వార్థం, శాంతికి మూలం త్యాగం. స్వార్థంతో సేవ చేయటం అంటే తనను తాను మోసం చేసుకోవటమే. ఓర్పు, నేర్పు, ధైర్యం ఉంటే విజయం తప్పక సిద్ధిస్తుంది. అసత్యం నీడన నడిచేవారు అసంతృప్తితో జీవిస్తారు. పువ్వుకు పరిమళం ఆహ్లాదం, మనిషికి శీలం ఆభరణం. తనను తాను సంస్కరించుకునేవారు మహోన్నతులు. మంచి పనిని వాయిదా వేయకు, చెడు పనిని తలపెట్టకు. సంతృప్తి లేని జీవితానికి శాంతి లేదు. సంపద కోసం సద్గుణాలను వదలకు. మంచిని ఆచరించడమే ధర్మం. సమస్యలను స్వీకరించు, సంతోషాన్ని ఆస్వాదించు. తప్పు పట్టడం తేలిక, తప్పు సరిదిద్దుకోవడం కష్టం. మంచి స్వభావమే మనిషికి అలంకారం. సన్మానాలు, సత్కారాలు కాదు, సత్కార్యములు కావాలి. సన్మార్గంలో సంపాదించు, సత్కార్యాలకు వినియోగించు. భలే ఉంది కొటేషన్. సన్మార్గంలో సంపాదించు, సత్కార్యాలకు వినియోగించు. పరోపకారమే పుణ్యం, పరులను పీడించటమే పాపం. తక్కువ పనిచేసి ఎక్కువ గొప్పలు చెప్పకు. సేవ త్యాగం చేయిస్తుంది. స్వార్థం స్వాహా చేయిస్తుంది. చెడును ఉపేక్షించడం అంటే మంచిని నిర్లక్ష్యం చేయడమే. అసూయ, అత్యాశ, ఆగ్రహం వీటిని వదిలిన వారే సజ్జనులు. న్యాయం గెలిచే మాట నిజమే, కానీ గెలిచేదంతా న్యాయం కాదు. మంచి మాటలు పెడచెవిన పెట్టేవారు కూడా చెవిటివారే. గొప్ప త్యాగాల వల్లే గొప్ప కార్యాలు సాధించబడతాయి. భేదాభిప్రాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి మరింతగా పెరుగుతాయి. చీకటి అంటూ బాధపడే కంటే చిరుదీపం వెలిగించడం ఉత్తమం. సంఘాన్ని మార్చాలనుకుంటే ముందుగా నువ్వు మారాలి. ఆశయం లేని జీవితం చుక్కాని లేని నావ వంటిది. తమ తప్పులు కప్పిపుచ్చుకునేవారు ఇతరుల తప్పులను అన్వేషిస్తారు. స్నేహం చేయడం సులభమే, కానీ నిలుపుకోవడమే కష్టం. ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉంటాండి, బాయ్.